నమస్కారం రైతులారా, ఈరోజు వచ్చేసి రామరెడ్డి గారి చేను విజిట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు 2 జోకులు విజిట్ చేయడం జరిగింది. అతను మన సనోపిల్ క్రాప్ సైన్స్ కానీ మన వేరే మందులు కూడా ఇచ్చిన అవి స్ప్రే చేయడం జరిగింది. మంచి రిజల్ట్ రావడంతో మళ్ళీ వెళ్ళి విజిట్ చేయడం ఈ రోజుకు వారం 9-10 రోజులు అవుతుంది. రోడ్ మీద మొత్తం పింక్ పెట్టినట్టున్నారు. మొత్తం బురదలు ఉన్నది రెడ్డి సాబ్. మొత్తం మీ చెప్పులకైతే మొత్తం బురదనండి. నా బూట్లకు షూట్లకు కూడా అవుతున్నాయి. సోలార్ బంద్ చేస్తున్నావా? బంద్ చేస్తావా? ఓకే ఓకే. అరే అనమడ్డాటు రాకేష్, సోలార్ ఉన్నది ఇక. మరా రెడ్డి గారు చూడు, అడుగు నుంచి ఉన్నాయి మనకి. చూపి అడుగు నుంచి ఉన్నది. పూత కూడా ఉన్నది. ఇంకా పూత బండే లేదు. చూడు. నమస్కారం రెడ్డి గారు, చెప్పండి. రైతు పేరు వచ్చి ఎల్టీ రామరెడ్డి గారు. ఇప్పటిదాకా నేను చెప్పిన 2 స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 3వ స్ప్రే కొరకు మమ్మల్ని పిలిచి విజిట్ చేసి మళ్ళీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. రైతు కూడా తన మాటల్లో చెప్పడం జరుగుతుంది. చెప్పండి రెడ్డి గారు, ఎట్లుంది రిజల్ట్? ఎట్లున్నది మీకు? ఎట్లా అనిపిస్తున్నది? ఖాతా పూత రిజల్ట్ అయితే బాగున్నది. ఇప్పటిదాకా రెడ్డి మంచిగా ఉన్నది. కొట్టు మేము మీ మందుల వాడుకు మంచిగా అనిపిస్తుంది మాకు. అందుకే మిమ్మల్ని మరి ఇంకో ఈసారి స్ప్రే చేయాలని అందుకే మీరు చూడాలా. మరి పొలం చూసిన తర్వాతనే మీరు మందులు ఇస్తారు అన్నట్టు. దీని గురించి మేము అందుకే మిమ్మల్ని పొలానికి తీసుకురావడం జరిగింది. మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తున్నది కదా రెడ్డి గారు? పూతల బాగుంది. మీరు చూడండి, ఇక మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపి రాకేష్. ఇది అడుగు నుంచి ఉన్నది రెడ్డి గారు. మన పూత ఖాతా అడుగు నుంచి ఉన్నది. చూడవు రెడ్డి మీరు. అంటే కొన్ని ఏముంటాయి అంటే సైడ్లకు ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని రెడ్డి ఇప్పుడు దూరాలకు గాలి తగులుతుంది కదా, గాలి తగిలిన జాగాలనే ఉంటుంది. మనది సెంటర్ కూడా అదే స్టేజ్లో ఉన్నాయి. సేమ్ ఇక ఇది సెంటరే కదా, ఇది సెంటరే కదా. ఇక చూడవు, సెంటర్ కూడా మనది అడుగు నుంచి ఉన్నది. కనిపిస్తున్నది అక్కడ నుంచి సెంటర్ కూడా మన అడుగు నుంచి ఉన్నది. మన బుడ్డ ఉన్నది, మన పూత కూడా ఉన్నది, కాపు కూడా అడుగు నుంచి ఉన్నది. రెడ్డి ఎట్లా అంటావు మరి? ఇప్పుడు మన చేనులోనేమో బ్రాంచెస్ పోయి ఇట్లా వచ్చింది. ఇది చూడు చెట్టు, ఇది చూడు ఎంత ఘనంగా. మీరు వేరే పొలం చూసిండ్రు కదా, వేరే పొలం చూసి మన పొలంని వేరే పొలం నేను డైలీ చూస్తా. మన పొలం చూస్తా, మన వాడని వాళ్ళవి చూస్తా. వాడిన వాళ్ళు అయితే మనకు 100% మంచి రిజల్ట్ అనే చెప్తున్నారు అందరూ. ఇక వాడని వాళ్ళని మాత్రం మనం ఏం చెప్పలేము కదా. వాడండి మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఈ స్ప్రేకు ఈ రకంగా నువ్వు చూసినావు రెడ్డి గారు. మరి దీనికి ఇంకోసారి ఏం కొట్టాలా అన్నది ఏం చేద్దామంటే మైక్రో మొన్న కూడా మనం ఫార్ములా 6 కొట్టినాం. ఫార్ములా 6 రెడ్డి గారు ఒకటి ఫ్లవరింగ్ కొరకు మంచి క్వాలిటీ గ్రోత్ ప్రమోటర్ కొట్టినాం. ఒక పురుగు మందు కొట్టినాం స్ట్రాంగ్ అని మంచిది. రెడ్డి గారు అవి మంచిగా అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి న్యూట్రిన్స్, మైక్రో న్యూట్రిన్స్, సూక్ష్మ పోషకాలు మంచిది మొన్న కూడా వాడినాం. మర్రా ఇప్పుడు వాడదాం. ఈ ఉన్న బుడ్డ కానీ ఈ ఉన్న ఇది కానీ మొత్తం అంటుకున్న తందుకు ఇది పూత మొత్తం అంటుకోవాలి. ఇప్పుడు రెడ్డి గారు మొన్న చిక్కుడు ఎట్లా కోసినట్టున్నారు. మొన్న పూత ఉండే మొత్తం కాపు అయిపోయింది. చూడండి చిక్కుడు ఎట్లు కూడా చూపియు. మొన్న పూత ఫుల్ ఉండే ఆదో కొట్టినప్పుడు, ఇప్పుడు మొత్తం కాత వచ్చేసింది. మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నదా లేదా మా మందులతోని? మేము ఎందుకు విజిట్ ఇస్తున్నాం అంటే రెడ్డి గారు మీకు ఇంతగానం మీకు ఈల్డింగ్ రావాలి. ఇప్పుడు ఒక రైతుకు ఇన్ని జోకులు విజిట్ ఇస్తున్నాడు మన ఎంప్లాయ్ అంటే నేను దేని ప్రకారం ఇస్తున్నా అంటే మీకు కొట్టి సాటిస్ఫాక్షన్ అందరికి ఉంటాయి. కొడితే రిజల్ట్ అనేది అన్ని మందులకు వస్తాయి, అన్నిటికి వస్తాయి. కానీ ఈల్డింగ్ రావాలి. ఈల్డింగ్ వచ్చినప్పుడు నేను రైతుకు మేలు చేసినట్టు. ఈల్డింగ్ వస్తేనే కదా 2 కుంటలు ఎక్కువ పడుతుంది, మాకు లాభం అయితే. నీకు లాభం నువ్వు నలుగురికి చెప్పగలుగుతాం. నేను చేసేది ఏమంటే నాతోని అయినంత వరకు, తెలిసినంత వరకు ఈల్డింగ్ కొరకే నేను ట్రై చేస్తున్నా. పోయిన సంవత్సరం కూడా బీజేపీ రామన్న అనే ఉండే, బీజేపీ రామన్న గారికి కూడా ఈల్డింగ్ పక్క చేను కంటే ఎక్కడికి 2 కుంటలు ఈల్డింగ్ వ్యవసాయ రావడం జరిగింది. అతను కూడా ఊళ్ళో అందరికి చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పుకోవచ్చు, అది ఇప్పుడు రైతు కూడా చెప్పుకోవచ్చు. రెడ్డి గారు మేము ఈల్డింగ్ కొరకు నేను ఇంత కష్టపడుతున్నా. మరి ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏమంటే ఈల్డింగ్ ఎట్లా వస్తుంది అని ప్రతి రైతు అంటే
మైక్రో న్యూట్రియన్స్ కంపల్సరీ ఉంచాలా. చిలిటెడ్ మైక్రో న్యూట్రియన్స్ ఎప్పుడైతే మనం వాడతామో మనకి హీల్డింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొట్టినప్పుడు రిజల్ట్ కనిపించదు మైక్రో న్యూట్రియన్స్, మనకి హీల్డింగ్ లా కనిపిస్తుంది. మనం చూసి ఇక్కడ ఈ ఏ రైతు అన్నా కానీ ఏ ఎంప్లాయ్ అన్నా కానీ చూసి దాన్ని అవగాహన అది ఆ టైంకి ఏది ఇవ్వాలా టెక్నికల్ తోని కూడా ఇస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడన్నా కానీ చూడండి మాత్రం ఇయ్య అని చెప్తాను నేను. ఏ రైతు కన్నా చూడండి మాత్రం ఇయ్య. చూసిన తర్వాత ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, మనం మందు ఒక సిచ్యువేషన్లు ఇచ్చినాం అనుకో, ఆ రైతుకి ఏమనిపిస్తుంది అంటే అప్పటి పూర్త సాటిస్ఫాక్షన్ తోని ఆవని అంటాడు. కానీ గుండెల నుంచి సాటిస్ఫాక్షన్ అయ్యి ఆవనే అంటే ఇప్పుడు ఇట్లా కాత ఇట్లా పూత ఉంటే గుండెల నుంచి నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతావు, నువ్వు నలుగురికి చెప్పగలుగుతావు. అది నేను చేసేది రెడ్డి సార్. ఇది ఉంటా మరి రెడ్డి సార్.